శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిమ్మాపురం గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో సత్కళా వాహినిచే భక్తి సంకీర్తన గానం వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో రావు రవికిరణ్ ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా విశేష పూజలు కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ బిక్కిన విశ్వేశ్వరరావు, సీతాపతి విశ్వనాథం, సుబ్బారావు, బెజవాడ సత్యనారాయణ, బోర్ల కృష్ణమోహన్, జ్యోతుల రాజేష్ సురేష్ పెద్దకాపు దర్శనం చేసుకున్నారు. అనంతరం మాధవరపు తాతాజీ చేతుల మీదుగా భక్తి సంకీర్తన నిర్వహించారు. ఈవి కృష్ణమాచార్యుల బృందానికి సన్మానం నిర్వహించారు. వచ్చిన భక్తులకి ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తాతాజీ యూత్ సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. స్వయంభూగా ఇక్కడ వెలిసారని మేము చాలా గర్వపడుతున్నాం. మరి ఈ యొక్క ఆలయం ఎంతో అభివృద్ధి చెందడంలోకి అశ్రద్ధ కాదు, ఎంతోమంది పెద్దవాళ్ళు, మంత్రులు సైతం, మరి రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ ఆలయంలో అడుగుపెట్టి చాలా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్న ఈ నేల ఇది. ఈ పవిత్ర నేలకి మా తిమ్మాపురం గ్రామస్తులంతా చేసిన సేవ అది ఆచంద్రార్గా నిలుస్తుంది. ఈ సంవత్సరాలు ప్రకటిస్తూ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ఈరోజు సత్కళా వాహిని భక్తుల సంకీర్తన కార్యక్రమం అందరూ ఎంతో భక్తిభావంతో పాల్గొన్నందుకు, మాతో పాటు ఈ మధుర క్షణాలు గడిపినందుకు పేరున అభినందనలు. ఈ కార్యక్రమాన్ని తొలుత మన వికిన్ విశ్వేశ్వరరావు గారు కూడా ప్రజాప్రతినిధిగా ఆలయాన్ని దర్శించున్నారు. మరి ఎంతోమంది ఇంకా ఎంతోమందో వస్తారు ఇక్కడ. మరి మనస్ఫూర్తిగా ఆవిస్తూ నాయకులంతా అన్ని పార్టీలకు అతీతమైన రాజకీయ వాతావరణం అంతా ఇక్కడ ఉంది మనకు. కాబట్టి అందరూ కూడా మనం ఎంతో సగర్వంగా అరణ్యం చేద్దాము అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన రావు రవికిరణ్ గారికి, ఉత్సవ కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు. ఒక బాధ్యత అప్పచెబితే దాన్ని ఎలా చేయాలో అది నేర్చుకోవాలి. మీరు అవకాశం ఉంటే ఎప్పుడన్నా ఒకసారి అక్కడ విజయమని కూడా ఆ తరఫున నేను కోరుతున్నాను. అది ఒక సామూహిక దేవాలయం, అన్ని రకాలు అన్నదానంతో సహా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. చాలా కష్టమైన పని, మామూలు విషయం కాదు. వాళ్ళు మా స్ఫూర్తిగా చేస్తున్నారు కాబట్టి ఆ డోనర్స్ కూడా ధనిలు అందరి తరఫున